ఆంధ్ర పాలకుల కుట్రలతోని ఏగలేక ఆగమై ఏరుపడిపోతే కూడా తెలంగాణ మీద కుట్రలు ఆపుతలేరు. రామేశ్వరం పైన శనేశ్వరం దప్పుతలేదు అన్నట్టు తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఆంధ్ర పోలీసుల అరాచకం ఆగుతలేదు. తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్ అనేటైనను ఓసారి కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి చెప్పుకోకుండా కొట్టిండ్రు. ఇప్పుడు ఏపీ మంత్రి కమ్ సీఎం చంద్రబాబు ముద్దుల కొడుకు లోకేష్ బాబు ఎర్ర బుక్కు ముచ్చట మాట్లాడుకుంటా కేవీఆర్ అది ఎర్ర బుక్కు కాదు ఎర్రి బుక్కు అన్నాడు. దానికి ఇంకో బూతు తలిగిచ్చి ఓ అడ్డగోలు కేసు పెట్టిండ్రు. శుక్రవారం కేవీఆర్ ను విజయనగరం పోలీసులు తీసుకుపోదామని చూసిండ్రు. కానీ తెలంగాణ జర్నలిస్టులంతా కేవీఆర్ ఇంటికి పోయి ఏపీ పోలీసులకు సుక్కలు చూపించిండ్రు. తెలంగాణ వాళ్ళ పోరాటం కళ్ళారా చూసిన ఏపీ పోలీసులకు కళ్ళు బయలు గమ్మినట్టున్నాయి. తోక ముడిచి వెనుకకు వారిపోయినరు. అయితే ఈ దాడులు ఆగేటట్టు లేవు. ఇయాల ఇది రేపు ఇంకోటి అన్నట్టు చేస్తారని తెలంగాణ డిజిటల్ మీడియా జర్నలిస్టులు ఏకమై గన్ పార్క్ దగ్గర నిరసన తెలిపిండ్రు. ఇంకోసారి తెలంగాణ పోరగాన్ల జోలికి వస్తే ఊకునేది లేదు. పొలిమేరలు దాటేదాకా తరుముతాం. ఏరువాడి మన బతికేదో బతుకుతుంటే వెనక నుంచి వచ్చి మనల్ని బెదిరిస్తుంటే తెలంగాణ సీఎం ఏం చేస్తున్నట్టు? మా వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా తీసుకుపోయి కొట్టుండ్రి, అవసరమైతే ఏమైనా చేయుండ్రి అన్నట్టు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి తెలంగాణకు సీఎం తిరగ కాకుండా ఏపీ పోలీసులకు పెద్దన్న తిరగ చేస్తున్నాడు అని మాట్లాడిండ్రు. పిల్లల కోడి తిరుగా తెలంగాణ వాళ్ళను తన రెప్పల కింద పెట్టుకొని రక్షించాల్సిన రేవంత్ రెడ్డి ఏపీ గద్దలకు అప్పచెప్తున్నాడని కోపం చేసిండ్రు. ప్రతి ఒక్కరు పండ్లు పటపట కొరికిండ్రు. పోరాటాల గడ్డల పుట్టిన ప్రతి బిడ్డ ఇక్కడ తిరగబడతాడు. అది తెలియనట్టున్నది సీఎం రేవంత్ రెడ్డికి ఏపీ పోలీసులకు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఏపీ పోలీసులు తెలంగాణలో అడుగు పెడితే మంచిగా ఉండదు అన్నట్టు గట్టిగానే చెప్పిండ్రు. ఇంకెన్ని రోజులురా ఈ ఆంధ్ర పాలకుల పెత్తనము? ప్రశ్నించిన వాళ్ళని చంపితిరి, పాటలు వాడిన వాళ్ళని ఎన్కౌంటర్లు చేస్తుంది, హక్కులు అడిగిన వాళ్ళని ముక్కలు చేస్తుంది. అబ్బో అసొంటోళ్ళు అంటూ మాకు ఉండొద్దని ఆత్మ బలిదానాలు చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే ఇంకా మీ పెత్తనమేంద్రా అని తెలంగాణ జనాలు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.